డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. 100 కోట్ల నిధులతో సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు ప్రభుత్వం తరపున 27 కోట్ల నిధులను కేటాయించారు. సమాజంలో మంచికి స్ఫూర్తిగా జింకాన్ డాక్టర్స్ మారారన్నారు. అవకాశాల కోసం మేధో వలస జరిగిందన్నారు. అదే దేశానికి గెయిన్గా మారిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు. గుంటూరు జీజీహెచ్లో చదివినటువంటి 21 మంది విద్యార్థులకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయని అన్నారు. నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి. ఇంకా సమాజంలో మంచి మిగులుంది. దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు. 40 ఏళ్లకు 50 ఏళ్లకు మునిపి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మర్చిపోతారు, జన్మభూమిని మర్చిపోతారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళుండే ఈ సందర్భంలో మళ్లీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి 1981లోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్స్ట్రార్డినరీ వర్క్. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు, సత్రాలు కట్టారు, ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేమో కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.